హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవి వచ్చేసి కందులండి. మనము పప్పు తింటాం కదా, కందిపప్పు. స్టార్టింగ్లో మనకు పచ్చిగా ఉంటే ఇవి పచ్చి కందులు అంటారండి వీటిని. ఈ పచ్చివేకి కూడా తినచ్చు, ఇట్లా ఉడకబెట్టుకొని కూడా తినచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీంతో నేను ఒక రెసిపీ చూపిస్తాను, చూసేయండి. ఆ కందులన్నీ ఒలుచుకొని ఇలా ఈ పప్పు అంతా నీళ్ళు పోసి ఉడికించుకోవాలండి బాగా. ఒక 10 మినిట్స్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకుంటే ఉడికిపోతాయి. తర్వాత నీళ్ళన్నీ వంపేసి పప్పులు మటుకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెనం పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ కాగాక ఆవాలు వేసి, ఆవాలు చిటపటలాడాక కచ్చాపచ్చ దంచిన తెల్లగడ్డ, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ అన్నీ వేసి బాగా ఎర్రగా వేయించాలండి. తర్వాత కొంచెం ఇంగువ, కొంచెం పసుపు వేసి వేయించుకున్న తర్వాత మనం ఉడికించుకున్న కందిపప్పును కూడా పచ్చి కందిపప్పును కూడా వేసి బాగా వేయించాలండి ఆయిల్లో. అది బాగా వేగాలండి. ఆయిల్లోనే బాగా వేగిన తర్వాత మనకు టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలండి. ఆ నిమ్మరసం అంతా దాన్ని పడేంత వరకు బాగా కలపాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రై, పచ్చి కందుల ఫ్రై. మనము ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా తినచ్చు, రైస్లోకి, రసము, పప్పులోకి సైడ్ డిష్గా తినచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్లో దించేసే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్ వేసుకొని తింటే ఉంటుంది చూడండి, సూపర్గా ఉంటుంది పచ్చి కందుల ఫ్రై. తిని చూడండి. బాయ్.